నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మాల్దీవులకు విస్తరించిన రుతుపవనాలు ఊహించినట్టే కదులుతున్నాయంటూ భారత వాతావరణ శాఖ స్పష్టం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలంగాణలో ప్రజా రవాణాను ప్రజలకు చేరువ చేశామంటూ స్పష్టం కాకినాడ పెదపాడులో స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత అంటూ ప్రశంసలు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు భద్రతా చర్యలు పర్యవేక్షించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయనే వార్తల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యం దిక్కున ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు తాకినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని స్పష్టం చేశారు. ఈ నెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా 3వ రోజు తోటి వేషాలతో భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శరీరానికి బొగ్గు పొడి రాసుకుని తెల్లనామం, కనుబొమ్మలపై చుక్కల బొట్టులు పెట్టుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. తలకు రిబ్బన్లు, నడుముకు వేపాకు ధరించి పాత చీపురు చేత పట్టుకుని పాటలు పాడటం ఆనవాయితీ. అనంతరం అమ్మవారి పాదాల వద్ద వేపాకు చాట, పొరకలు పాడేసి బూతులు తిడుతూ కేరింతలతో సందడి చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా వీఐపీ బ్రేక్లో దర్శనం చేసుకున్న సజ్జనర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రజా రవాణాను ప్రజలకు చేరువ చేశామన్న సజ్జనర్ తక్కువ సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం సంస్థకు మేలు చేస్తుందని వెల్లడించారు. ఈరోజు ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సులపైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు. డెఫినెట్లీ అన్ని చోట్ల కూడా మనం కేసు కట్టడం జరిగింది. అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్ల కూడా రికవర్ చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. దక్షిణ భారతదేశపు కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కులం, మతం, డబ్బు ఆధారంగా రాజకీయాలను కలుషితం చేసి దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా, ముసునూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, షేక్ షఫీరా తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతగా ఇవాళ అందరికీ సుపరిచితం. ఇవాళ ప్రతిపక్ష ఇతర బూర్జువా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా ఆదర్శవంతంగా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా సుందరయ్య గారు ఉన్నారు. వారు
ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి చేసిన కృషిని మననం చేసుకోవడం కోసం ప్రతి ఏటా కూడా సుందరయ్య గారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఇవాళ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా, ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా, అంటే పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన ప్రజానాయకుడిగా కూడా సుందరయ్య గారు పనిచేసిన పరిస్థితి ఉన్నది. మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సైకిల్ వేసుకెళ్ళిన నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు. అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వారసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు, అట్లాగే కుల రాజకీయాలు, మత రాజకీయాలుగా రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజా సమస్యలు గాలి వదిలేసి ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగ సమస్యలు కానీ, వ్యవసాయ కార్మిక సమస్యలు కానీ, కార్మికుల యొక్క సమస్యలు కానీ పరిష్కారం కాని పరిస్థితి ఉన్నది. మరి ఆ రోజు సుందరయ్య గారు ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ నేతృత్వంలోనే ఇవాళ ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున భూ పోరాటాలు కానీ, కూలీ పోరాటాలు కానీ, కార్మిక పోరాటాలు కానీ, రైతాంగ పోరాటాలు కానీ ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి వారు చేసిన కృషి, ఎందుకంటే వారు దళితుల సమస్య మీద కానీ అనేక సామాజిక ఉద్యమాల్ని పనిచేశారు, సామాజిక ఉద్యమాల్ని నిర్మించారు. ఆ సామాజిక ఉద్యమాల ద్వారానే దళితులకి సమానత్వం, అట్లాగే కులవివక్ష నిర్మూలన కావాలని చెప్పేసి పద్ధతులు కూడా వారు అనేక రూపాల్లో కృషి చేసిన పరిస్థితి ఉంది. అంటే సుందరయ్య గారి జీవితం అంటేనే ఒక ఆదర్శవంతమైన జీవితం, ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం. మొత్తం యువతే కాదు, ప్రజలకు కూడా అనుసరించాల్సిన జీవితం అయింది. కాబట్టి ఇవాళ వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలందరూ కూడా, పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి నేటి రాజకీయాల్లో సుందరయ్య గారి అవసరం, వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు ప్రజా సమస్య మీద పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది. ఆ వారసత్వాన్ని, ఆ కృషిని కొనసాగించడం కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం, ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయడం ధ్యేయంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాసవి మాత జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలోని వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వాసవి మాత ఆలయంలో చెక్కా వెంకట్రామ రమణమూర్తి దంపతుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉదయం మోటార్ సైకిల్ ర్యాలీ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కొల్లేపర శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాసవిమాత జయంతి వేడుకల్లో సందర్భంగా వైసెస్సు తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే ఈరోజు బైక్ ర్యాలీగా అమ్మవారు ఊరేగింపు జరగడం జరిగింది. అలాగే ఒక 1000 మందికి ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ప్రతి సంవత్సరం కూడా మన వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెంలో చక్కని అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బైరాపెంటపాడు నుంచి మన అమ్మవారి దగ్గరికి దర్శనానికి వించేసి ఆయన బొలిశెట్టి శ్రీను గారు అధిక మెజార్టీతో గెలవాలి, అమ్మవారితో పూజలు చేయించుకోవడం జరిగింది. బొలిశెట్టి శ్రీను గారు ఈ ప్రభుత్వంలో చక్కని పదవులు ఆశించి, అలాగే తాడేపల్లిగూడానికి మినిస్టర్ కావాలని కోరుకుంటూ పూజలు జరపడం జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము ఓచుకుని సర్దుకుపోతామని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. అలాగే జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోమవారం రోజు 13వ తేదీ పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్లో పోలీసు ఎంతో నిబద్ధతతో పనిచేసినారు. ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకోకుండా చాలా బాగా పనిచేసినారు. అట్లనే రేపు 4వ తేదీ కౌంటింగ్ రోజు
కౌంటింగ్ అయిపోయినాక కూడా ఇదే విధంగా పోలీసులు పనిచేయాలని మా పార్టీ తరఫున మేము కోరుకుంటూ ఉంటాం. నిన్నటి దినంన ఒక 2 పత్రికలలో వక్రీకరించి రాసినారు. నిన్న ఎమ్మెల్యే గారు మేము ఒక బైక్ షోరూమ్ ఓపెన్ చేసేదానికి పోతూ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చింటే ఒక కార్యకర్తను తీసుకొని పోయినారు పోలీసులు, కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొని పోయినారంటే అదే వేలో పోయేటప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు దిగి పోలీసులతో మాట్లాడడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఏం సజెషన్ ఇచ్చినారు అని అంటే పోలీసులకు ఇంతవరకు చాలా బాగా సహకరించినారు, చాలా బాగా చేసినారు అని చెప్తూ ముందు ఇట్లా చిన్న కార్యకర్తలను పిలిపించేదానికంటే మాలాంటి ఎమ్మెల్యే అభ్యర్థులను సెకండ్ క్యాడర్ను ఇరువైపులా ఉండే వాళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి బాగుంటుంది అని 2 మాటలు చెప్పి వెంటనే తిరిగి మళ్ళా ఆ షోరూమ్ ఓపెనింగ్కి పోయినాం. అంతకు మించి అక్కడ ఏమీ జరగలే. ఈరోజు ఆ పత్రికలలో తాడిపత్రి ఇంకొకటి ఏమేమో వక్రీకరించి రాసినారు. అదంతా పద్ధతిగా లేదు. మీరు ఏమన్నా విన్నారా? అందులో ఎమ్మెల్యే గారు సిఐ రూమ్లో కూడా కూర్చోలే, బయటనే 2 నిమిషాలు మాట్లాడినాడు, నిలబడి మాట్లాడిపోయినాడు. 2 నిమిషాలు. ఎక్కడే కానీ మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లను కానీ రాబోయే 4వ తేదీ కానీ అంతకు పైన కానీ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా తరపున నుంచి ఎక్కడే కానీ చిన్న గొడవ కూడా జరగదు. అవతలోళ్ళు కవ్వింపు చర్యలు చేసినా కూడా మేము ఓర్చుకొని పోయేదాన్ని సిద్ధంగా ఉండాం. గెలబోయేది మేమే కాబట్టి మేము ఓర్చుకొని ఉంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.